సిటీలేదో పని పడ్డదంట వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్ లా అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు. ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు. పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా. నా బతుకు నన్నెందుకు బతుకు నీరు? మౌని ఉంటే గింటే నా అయ్యకుండాలి. ఈడెవడో నాకు చెప్పనికే. రమన్ చెప్తా. రమన్ ఇంకేం భయం లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు నాకు బాగా నచ్చా. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను. 2 నిమిషాలు చేసుకుంటా. ఒక అబ్బాయిని ప్రేమించాను బామ్మ. ఎవరే అబ్బాయి? బీపీ టాబ్లెట్ వేసేసుకున్నాగా. లెనిన్ సత్యన్ గారి కొడుకు. మీరు చేసిన ఫోన్ ని దొంగలెత్తుకెళ్లారు. మీరు తిప్పిన నెంబర్ ని కాకులు ఎత్తుకెళ్ళాయి. ఏంటిది? మెడ్రాస్ నుండి కాకినాడ వెళ్లే ట్రైన్ 365 రోజులు లేటుగానే నడుస్తోంది. హలో, ఏమండి? దేవి, ఇంకా మన మధ్య అండి గిండి ఏమిటి? అవును కదా, మీ తమ్ముళ్ళేర్రా? కాబోయే భర్తని రాగి అనకూడదు. మాకు తెలుసు, అందుకనే మన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పుచ్చుకో. ఇంతకి మీ తమ్ముళ్ళేరి? వస్తారు. వాళ్ళు చెల్లెలాగా బబుల్ గమ్స్ అనుకున్నావా? జమ్స్. మీ తమ్ముళ్ళని మీరు జెమ్స్ అనుకోండి, గోల్కొండ టోమ్స్ అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అవతల తాంబూలాలు మార్చుకునే టైం అయిపోతుంది. అంతగా టైం అయితే పంతులు గారికి చెప్పి ముందు మన ఇద్దరిది. ఏంటి తొందర ఎక్కువైపోతుంది అబ్బాయికి? అమ్మాయి గారిని చూసి ఆగలేక. ఏంటే, మన కాలేజ్ లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే, ఈక్వల్ గా ఉంటావు. హాస్టల్ రూమ్ ఫుల్ గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రామ్ లో ఫోటోలు పెట్టుకున్న దానివి ఇలాంటి సొట్టగాడిని, ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకు మించి ఏం కావాలే? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే. సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఎన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? నీకు అమ్మాయిల వెంట తిరగడం తప్పించి వేరే పనేం లేదా? నన్ను ఎవరైనా అవాయిడ్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా నాకు చాలా కోపం. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే దీన్నే బైక్ మీద పోదామా? వద్దు, ఇంకో బస్ వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. బస్ స్టాండ్ దాకా నడవాలి. ఈ టైంలో ఎందుకు? ఎక్కే రాదు? అది కాదబ్బా, నాకు బైక్ అంటే భయం. బైక్ ఎక్కినా, చేతులు తాకినా భయం వేస్తుంది, చక్కర వస్తుంది. నీతో నేను ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. నీతో నేను కంఫర్టబుల్ అబ్బా. సర్లే, మా ఇంట్లో సంబంధం చూస్తున్నారు. నీకేమైనా చేసుకునే ఉద్దేశం ఉందా ఏటి? ఉద్దేశం ఉంటే చెప్పు, రాత్రి మా నాన్నకి చెప్తా. ఏంటి దిక్కులు చూస్తున్నావు? పొద్దునే మా నాన్న వెళ్ళిపోతాడు సంబంధం చూడడానికి. ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకు నిహారిక. నిజంగా నిహారిక. నా హారిక. మీరు చాలా టఫ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇచ్చావుగా. మీకెలా
ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటేనే అసహ్యం వేస్తుంది.